అందరికీ నమస్కారం. గేటు చప్పుడైతే విండోలో నుంచి తొంగి చూసింది నందిని. పక్కింటి రామారావు స్కూటర్ నడిపించుకుంటూ రావటం చూసి నిట్టూర్చి కిటికీ రెక్కలు మూసింది ఆమె. మిన్ను విరిగి మీద పడ్డ 7 ఇల్లు చేరతాడు. లేకుంటే అతని భార్య అంజలి నానా యాగి చేసేస్తుంది. చదువు సంధ్య లేకున్నా ఇంటి పట్టునే ఉంటున్న అతని జీతమంతా లాక్కొని భర్తని చెప్పు చేతల్లో ఉంచుకున్న అంజలిని చూస్తే నందినికి ఎప్పుడూ ఆశ్చర్యమే. అందుకు రామారావు చింతించినట్లు కనపడడు. పైగా మా ఆవిడ కాబట్టి ఇల్లింత చక్కగా నడిపిస్తుంది. నిజమైన హోమ్ మేకర్ ఆవిడ. లెక్కగా ఇచ్చే పాకెట్ మనీ వలనే నేను వ్యసనాలకు దూరంగా ఉండగలుగుతున్నాను అని అంటూ గొప్పగా చెప్పుకుంటాడు కూడా. మరో 3 గంటలు గడిచినా జయంత్ రానేలేదు. నిద్ర మధ్యలో లేచిన ప్రణీత్, ఏంటమ్మా నాన్నగారు ఇంకా రానేలేదా అని అడిగేసరికి, రోజు నాన్న ఆలస్యంగానే వస్తూ ఉంటారు కదా, పొద్దుటే వెళ్ళిపోతున్నారు. కనీసం ఆదివారమైనా మమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళటం లేదు. అసలు నాన్నే మాకు కనిపించటం లేదు ఈ మధ్య అని అన్నాడు వాడు దిగులుగా. నాన్నగారికి ఆఫీస్లో ఏవేవో అర్జెంటు పనులున్నాయిరా. కొత్తగా సొంతగా పెట్టుకున్న ఆఫీస్ కదా, అందుకే ఆలస్యంగా వస్తున్నారు. ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత మనం సరదాగా ఎక్కడికైనా వెళదాంలే అని అంది నందిని. ప్రణీత్ తల నిమురుతూ 5 నిమిషాలలో మరలా నిద్రలోకి జారుకున్న కొడుకును సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పింది. పిల్లలిద్దరికీ తండ్రి దగ్గరే చేరుక. పిల్లల్ని వదిలి ఉండలేను అని అంటూ తనని ఎక్కడికి పంపడు. తనకి బాధ కలిగించినా అందుకు అలవాటు పడింది. ఫలితంగా బంధువులు స్నేహితులు ఉండి ఒంటరైపోయింది. ఎప్పుడు మేము రావటమే తప్ప నువ్వు వచ్చేది లేదంటూ వారు కూడా తమ రాకపోకలు తగ్గించారు. అది తనకు మనస్తాపం కలిగిస్తే జయంతికి మాత్రం చాలా హాయిగా ఉన్నట్లే కనిపిస్తోంది. మరో అరగంట భారంగా గడిచాక వచ్చాడు జయంత్. వస్తూనే, సారీ నందు, ఈరోజు బాగా లేట్ అయింది. అందుకే నేను బయట పార్టీలో తినేశాను అన్నట్లు నువ్వు భోజనం చేశావా అని అడిగాడు క్యాజువల్గా. ఆ అడగటంలో ఏమాత్రము ఆప్యాయత లేకపోవటం చూసి ఆశ్చర్యపోయింది. మనమంతా కలిసి తినేది రాత్రిళ్ళు మాత్రమే, అదే కరువైపోతుంది ఈ మధ్య అని అంది నందిని. సారీ అన్నాగా అన్నట్లు మనం వైజాగ్లో కొంటున్న ఫ్లాట్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశావా అని అడిగాడు. అని అంది ముభావంగా. ముఖం అలా పెట్టకు, మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా నేనేది చేసినా అని అన్నాడు జయంత్ నిద్రకి ఉపక్రమిస్తూ. ఫ్లాట్ గుర్తుంది కానీ కొడుకు పుట్టినరోజు మాత్రం గుర్తుకు రాలేదు. గిఫ్ట్ ఏదీ లేకుండా వట్టి చేతులతో వచ్చాడని మనసులోనే అనుకుంది. అసలే చేతికి అంతంత మాత్రం జీతం వస్తుంది. కమిట్మెంట్స్ అన్నీ చేశాక చెప్పటం, పైగా అవన్నీ తమ మంచి కోసమేనని, ఫ్యూచర్ బాగుండాలని చేస్తున్నాను అని అంటూ తనని నమ్మించటం. ఇక ఏం చేస్తుంది తను? తనకి బాధపడటం అలవాటైపోయింది. కానీ పాపం పిల్లలకు ఇంకా అలవాటు కావటం లేదు. వాడన్నిసార్లు తండ్రిని అడిగింది తను కోరుకున్న మెకానికల్ సెట్ కోసమేనని తనకు తెలుసు. కానీ తన చేతిలో డబ్బులు లేక అంత దూరం వెళ్ళలేక ఎలాగో జయంత్ కొని తెస్తాడు అనే నమ్మకంతోనే కొనలేదు. పొద్దుటే ప్రణీత్ అడిగితే ఏం చెప్పాలి అని అనుకుంటూ వాడికి గిఫ్ట్ పట్టుకురాలేదేమిటి అని అంది అతన్ని కుదుపుతూ. ఛీ అని నుదుటి మీద కొట్టుకుంటూ, ఈరోజు బేగం బజార్ నుంచి రాలేదు, మర్చిపోయాను, నువ్వైనా కొనుండాల్సింది. సర్లే రేపు సాయంత్రం కల్లా కొంటాలే అని అంటూ ముసుగు తన్నాడు. తను భోజనం చేయలేదు అన్న పట్టించుకోకపోవటం, కొడుక్కి గిఫ్ట్ తీసుకుని రాకపోవటం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. జయంత్లో ఏమిటో చాలా మార్పు వస్తుంది. ఇదంతా పని ఒత్తిడేనా లేక అని అంటూ ఆ పైన ఆలోచించలేక ఆ టైంలో తినబుద్ధి కాక వెళ్ళి మంచినీళ్లు తాగి మంచం మీదకు ఒరిగింది నందిని. ఎందుకో మనసంతా ఏదోలా ఉండి ఏడవాలి అని అనిపించింది ఆమెకు. జయంత్ పెట్టే గురకతో నందినిని నిద్రాదేవి కరుణించలేదు ఎప్పటిలాగానే. అట్లా రాత్రంతా నిద్రకు దూరమైంది. పిల్లల స్కూల్ గురించి లేవవలసి రావటంతో ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి ఆ నిద్రలేమి వలన. మర్నాడు, అమ్మా నాన్నేంటమ్మా 7 అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు? పొద్దుట 5 గంటలకల్లా వస్తానన్నారు కదా,
మా ఫ్రెండ్స్ అంతా ఇంటికి వెళ్ళిపోతాము అని అంటున్నారు. ఇప్పుడేం చేయను? చిన్నబోయిన ముఖంతో అడుగుతున్న ప్రణీత్ని చూస్తే మనసంతా చెప్పలేని బాధతో నిండిపోయింది నందినికి. కేకు వంక ఆశగా చూస్తున్న పిల్లలందరి ముఖాలు చూసి, ముందు నువ్వు కేక్ కట్ చేసేయి, నాన్నొస్తే మరొకటి తెస్తారులే అని అంది. జయంత్ లేడన్న లోటు తప్పించి బర్త్డే బాగానే జరిగింది. నందిని, మీకు బెంగళూరులో ఎవరైనా బంధువులున్నారా అని అడిగింది అంజలి. ఎందుకు అని అడిగింది నందిని. ఆమె కాస్త క్లోజ్గా మాట్లాడేది అంజలితోనే. ఇద్దరివి సొంతిళ్ళే అవటం వలన 10 ఏళ్లుగా పరిచయం ఉంది. మరి మీ వారక్కడ ఒక ఆవిడతో కనిపించారే అని అంది. ఇంకా ఏదో చెప్పాలి అని ఉన్నా దిగులుగా ఉన్న నందిని ముఖం చూసి చెప్పలేకపోయింది. ఆఫీస్ పని మీద వెళ్ళారు. పాత ఫ్రెండో కొలిగ్గో అయి ఉంటుంది అని అంది నందిని. కానీ ఎందుకో ఆమె అలా అనిపించలేదే నాకు అని అంది అంజలి. ఆమె వెళ్ళిపోయినా ఆమె మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. పెళ్ళైన 7 ఏళ్లకే మగవారికి ఏదో స్టార్ట్ అవుతుందని ఒక రచయిత రాశాడు. అది తమ పెళ్ళైన 15 ఏళ్లకు జయంతికి మొదలైందా? ఎందుకు? ఆ భావన చేదుగా అనిపించింది నందినికి. విశాల హృదయం లేని, చదువు సంధ్య లేని అంజలి ఏదో చెబితే అది నమ్మి నేను బాధపడటం ఏంటి అని అనుకుని ఇల్లు సర్దేందుకు ఉపక్రమించింది నందిని. ఖాళీగా ఉంటే బుర్ర దెయ్యాల గుహగా మారుతుంది అని అనుకుంది. కానీ మనసు గడిచిన రోజుల్లోకి తొంగి చూస్తుంటే ఆపలేకపోయింది. నందు, వనస్థలిపురంలో 200 గజాల స్థలం ఉంటే తీసుకున్నాను. బ్యాంకు నుండి లోన్ తీసుకున్నాను. నువ్వు కూడా పర్సనల్ లోన్ తీసుకోవాలి. అదిగో ఆ పేపర్లన్నీ రెడీ చేశాను, సైన్ చెయ్యి అని అంటూ పేపర్లు ఇచ్చాడు. ఇప్పటికే జీతం బొటాబొటీగా చేతికి అందుతుంటే మళ్ళీ ఇదొకటా అని అంది. పిచ్చి, ఏదో ఒక కమిట్మెంట్ ఉంటేనే కదా పొదుపుగా ఉండగలం. ప్రవీణ్ పెద్దయ్యేసరికి అదెంతవుతుందో నువ్వు ఊహించలేవు అని అంటూ రంగుల ప్రపంచాన్ని మొత్తం ఆమె ముందు ఉంచుతూ అన్నాడు. ఎప్పట్లాగే ఆమె తలాడించింది. ఏంటి నందు, 2 బాబులున్నారు కదా, ఇప్పుడు 3వది అవసరమా? తనెంతో సంబరంగా చెప్పిన విషయానికి అతను స్పందించిన తీరది. అవసరమే. నాకు పాప కావాలని ఎంతో ఆశ. ఆ విషయం మీకు తెలుసు కదా అని అంది. వద్దు నందు, 2 చాలు. నువ్వన్నట్లు పాప అయితే చాలా కష్టం, భరించలేని ఖర్చులు. నీ హెల్త్ అంతంత మాత్రమే. 2తోనే నువ్వు చేసుకోలేకపోతున్నావు. నాకు నీ ఆరోగ్యం ముఖ్యం అని అన్నాడు లాలనగా. అంతే, ఎప్పట్లా కరిగిపోయి భ్రూణ హత్యకు కూడా పాల్పడింది. నందు, ఎన్నాళ్ళు జాబు చేసినా ఏమంత ఎదుగుదల ఉండటం లేదు. మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదైనా వ్యాపారం చేయాలని ప్లాన్ చేశాము. మీ నాన్నగారు నీ పేరుతో బ్యాంకులో డిపాజిట్ చేసిన దాని మీద ఏమంత ఇంట్రెస్ట్ వస్తుందని అది తీసి మనం పెట్టుబడిగా పెడదాం. 5 ఏళ్లకు అది డబల్ ఏంటి, త్రిబుల్ అవుతుంది అని అన్నాడు జయంత్. అది స్త్రీధనంగా ఇచ్చింది, దాన్ని కదపటం ఎందుకు అని అంది అయిష్టంగా. పిచ్చినందు, దాన్ని 3 చేసి ఇస్తానంటే నమ్మవేంటి? నా మీద నీకు నమ్మకం లేదా? నేనేం చేసినా మన మంచి కోసమే కదా అని అంటూ పిల్లల్ని ఒక చేత్తో తనని ఒక చేత్తో హత్తుకుంటూ అడిగేసరికి ఆ డబ్బులు డ్రా చేసి అతని చేతుల్లో పెట్టింది. అది మొదలు ఏదో ఆఫీస్ తెరిచి రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టారు. పనులంటూ ఆలస్యంగా రావటం మొదలుపెట్టారు. వాళ్ళని వీళ్ళని కలవాలంటూ ఊళ్ళు తిరగటం మొదలుపెట్టాడు. ఇంటి పట్టున ఉండటం తగ్గిస్తూ వచ్చాడు. ఇంతలో డోర్ బెల్ చప్పుడుతో ఈ లోకంలోకి వచ్చింది నందిని. డ్రింక్ చేసి వచ్చినట్లుగా ఉన్నాడు. నోటికి చేతిని అడ్డం పెట్టుకుంటున్నాడు. ముందు 2 ఏళ్లకో 3 ఏళ్లకో మరీ తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం తాగే జయంతు ఈ మధ్య తరచుగా తాగి వస్తున్నాడు. ఏమన్నా అంటే బిజినెస్లో నలుగురిని 4 పనుల దృష్ట్యా కలవాల్సి వస్తుంది. వాళ్ళ అలవాట్లను బట్టి ఇలాంటివి తప్పవు నందు, అర్థం చేసుకోవాలి మరి అని అనటం మొదలుపెట్టాడు. జీవితం ఏంటో గాడి తప్పుతుంది అని అనిపించేది నందినికి. జయంత్ వంక తిరస్కారంగా చూసి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. ఆమెకు కోపం వచ్చింది అని గ్రహించిన జయంత్ మెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళి బొజ్జగిస్తూ ఓ కొత్త కథను వినిపించి
మెల్లమెల్లగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అతని కోరికలోని తీవ్రతకు లొంగిపోక తప్పలేదామెకు. అతడు తిరిగి పడుకోగానే నిస్సహాయతతో నందిని చెంపల మీద జలజల కన్నీళ్ళు. ముందు తనని ముద్దు మురిపాలతో అలరించిగాని తనలో శృంగార ఉద్దీపనలు చేసి కానీ దగ్గరకు చేరేవాడు కాదు. ఇప్పుడంతా యాంత్రికం. అతను తనని మనసారా దగ్గరకు తీసుకుని ఎన్నాళ్ళైందో ఆలోచనలో పడింది నందిని. సారీ నవ్య, ప్లీజ్ నన్ను వెళ్ళని. ఐ లవ్ యూ డార్లింగ్, ప్లీజ్ ఇవాళకి ఇంటికి వెళ్ళని అని అంటూ ముద్ద ముద్దగా వినిపిస్తున్న జయంత్ మాటలు చెళ్ళున తగిలాయి. తేనె తొట్టి కదిలినట్లు ఎన్నో అనుమానాలు, ఆలోచనలు చుట్టుముట్టాయి ఆమెను. నందు, కాఫీ అని అరిచాడు. బదులుగా కాఫీ కానీ నందిని కానీ రాకపోయేసరికి కిచెన్లోకి తొంగి చూస్తూ కాఫీ ఇవ్వు అని అన్నాడు. ఎర్రగా అతని వంక చూసింది నందిని. తడబడ్డాడు. ఏంటా చూపులు? కాఫీ ఇవ్వవా డార్లింగ్ అని అంటూ మెల్లగా అడిగాడు. నవ్య ఎవరు? సూటిగా అడిగింది నందిని. నవ్యనా? నవ్య ఎవరు? ఎవరి గురించి అడుగుతున్నావు అని అనగానే రాత్రంతా తీవ్రంగా కలవరించావుగా, ఆమె ఎవరు అని అడిగింది. ఆ గొంతులోని పదునికి బెదిరిన అహంకారం పడగవిప్పటంతో నవ్య నా క్లాస్మేట్, కాలేజీ రోజుల్లోనే మేము ప్రేమించుకున్నాం, రీసెంట్గా కలిసింది. పాపం ఎన్నాళ్ళుగా నా కోసమే ఎదురు చూస్తూ పెళ్లి చేసుకోలేదు. తనని అలా చూస్తే నాకు బాధేసింది. నేను మాత్రం పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నాను అన్న భావంతో చాలా గట్టిగా ఫీల్ అయ్యాను. ఆమె ఒంటరితనం పోగొట్టడానికి కలిసి ఉండక తప్పటం లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నందు, ఆమె 2 చేతులు పట్టుకుంటూ అన్నాడు జయంత్. నిర్ఘాంతపోయింది నందిని. ఏంటి తను వింటోంది నిజమేనా? జయంత్ నోటి నుండి అవే మాటలు వస్తున్నాయా? తను పొరపాటుగా వింటుందా? ఆమెకు అపనమ్మకంగా ఉన్నా అతని ముఖంలో ఆమె కోసం పడుతున్న బాధ ఆమెని అంతా నిజమని నమ్మమని చెబుతుంది. అయితే అంది తడబడుతూ. నందు, కాస్త పెద్ద మనసు చేసుకో, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. అంటే నవ్య తనని పెళ్లి చేసుకోమని అడగటం లేదు, జస్ట్ తనతో కలిసి ఉండమని అంటుంది. జస్ట్ కలిసి ఉండటం, ఆ మాటలు హృదయాన్ని కత్తితో కోస్తూ ఉంటే అతని వంక అసహ్యంగా చూసింది నందు. అలా చూడకు, నీకు పిల్లలకు ఎలాంటి లోటు చేయను. ఆమెకు నేనేమీ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. తను జాబ్ హోల్డర్, కేవలం తోడుగా మాత్రమే నన్ను కోరుకుంటుంది అంతే. ఆడవాళ్లు ఏడ్చేది డబ్బు కోసం మాత్రమే అని అన్నట్లు అతడలా అంటుంటే విస్తుపోయింది. ఆమెను కన్విన్స్ చెయ్యాలన్నట్లు. నిజం నందు, మాకు పిల్లలు పుట్టే సమస్య లేదు, ఆమెకున్న ప్రాబ్లం వలన. నందు, ఆమె వైపు ఆలోచించు. తోడు లేక, పిల్లలు లేక, ఒంటరిగా గడపలేక అల్లాడిపోతున్న ఆమెకు నా తోడెంతో అవసరం. అందుకే లోకాన్ని లెక్క చేయదలుచుకోలేదు. నీ సహకారం ఉంటే చాలు. తను డిసైడ్ అయిపోయి ఇప్పుడు పర్మిషన్ ఎందుకు? తనకు తెలిసిపోయింది కాబట్టే ఇదైనా కూడా. లేకుంటే తన కళ్ళు కప్పి ఇంకెంతకాలం నాటకమాడేవాడో. అందుకే ఆ మహాకవన్నాడు, వెనక దగ ముందు దగ, కుడి ఎడమల దగ అని. ఈ మనిషిన తనంత గుడ్డిగా నమ్మింది? దాంపత్యానికి నమ్మకం పునాది. ఆ పునాది ఇలా బేటలు పడిపోతూ ఉంటే తనేం చెయ్యాలి? ఆమె మౌనాన్ని మరోలా అర్థం చేసుకొని, నాకు తెలుసు నువ్వు చదువుకున్న దానివి కాబట్టి మంచి హృదయంతో మమ్మల్ని అర్థం చేసుకుంటావని, మన పిల్లల కోసమైనా పిచ్చి ఆలోచనలు చేయవని ధీమాగా అన్నాడతను. సహకారం అంటే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవటమా? ఒళ్ళు మండిన ఆవేశంతో ఏకవచన ప్రయోగం చేస్తూ అంది నందిని. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు జయంత్. అలాంటి స్వరం ఎప్పుడూ అతనికి అనుభవంలో లేదు. నందు, ఈనాటి సొసైటీలో ఇలాంటివి మామూలే. నువ్వు కొంచెం కోఆపరేట్ చేయాలి అంతే. సారీ, నాకిష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పేసింది. తన స్త్రీత్వాన్ని అవమానపరిచిన అతని ముఖం కూడా చూడాలి అని అనిపించలేదు. ప్లీజ్ నందు, ఎప్పుడు నువ్వు నా మాటేది కాదనలేదు. ఇప్పుడు ఇలా మొండి చేయటం మంచిది కాదు. అంటే తప్పు నాదేనా? మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అన్నట్లు నువ్వేది చెబితే నేను అదే విన్నాను. నాకు ఇష్టం ఉన్నా లేకున్నా. ఇప్పుడు కూడా ఇది పిల్లల కోసమేనా అని కోపంగా అంది. ఖచ్చితంగా. అందుకే మనం విడాకులు తీసుకుంటే పిల్లలు నాకే చెందుతారు.
వాళ్ళు నీకు కావాలనుకుంటే నేను చెప్పినట్లు విను. పురుష అహంకారం బుసలు కొడుతూ ఉండగా అన్నాడతను. ఆ తర్వాత ఆమెను ఆలోచించుకోమని వదిలేసి వెళ్ళిపోయాడు. గుండెల్లో గుణపం దిగినట్లుగా అల్లాడిపోయింది నందిని. ఇంతేనా జీవితం? ఇదేనా సహచర్యానికి దొరికిన ప్రతిఫలం? తనేం లోటు చేసింది? తనకంటూ వేరే లైఫ్ లేకుండా ప్రతి నిమిషం నా ఇల్లు నా మొగుడు అని అనుకుంటూ బతికిందే. ఆస్తిపాస్తులు అమర్చినట్లే అమర్చి ప్రతి దాంట్లో తన పేరు చేర్చి తనను కమిట్ చేయించి తన చేతులకు సంకెళ్ళు వేసి ఇప్పుడు తన దారిన తాను పోతానంటున్నాడు. తను ప్రాణాలు పోసిన కన్న బిడ్డలను కూడా తీసుకుపోతాను అని అంటున్నాడే. ఎంత దగ, ఎంత మోసం! తనెవరితో చెప్పుకుంటుంది ఈ బాధను? ఫ్రెండ్స్ కానీ తోబుట్టువులు కానీ ఎవరూ లేరే. జ్వరం వచ్చిన దానిలా అయిపోయింది. ఆఫీస్కు లీవ్ లెటర్ పంపించింది. అంజలితో మాత్రం విషయం చెప్పింది. ఆమె ఆరాలు తీసి అండగా నిలబడేసరికి ఆ మనిషి తన తప్పు చేస్తూ నిన్ను బెదిరిస్తాడా? ఆ బెదిరింపులకు లొంగిపోతే ఇక ఆమెను తెచ్చి నీ నెత్తిన పెట్టినా పెడతాడు. అంతేకాని ఇలా డేలా పడిపోతే పిల్లలు ఏమైపోతారు అని ధైర్యం చెప్పింది. ఆ మాటలు విన్నాక జీవితం ఇంతటితో అయిపోలేదు, ఇంకా చాలానే ఉంది అని అనుకోగలిగింది. నందిని మనసు బాగోక పని మనిషి రాకపోవటం వలన ఇంట్లోనే ఉండిపోయినా వారం రోజులు తిరిగేసరికల్లా బోర్ ఫీల్ అయింది నందిని. 8వ రోజున మెల్లగా వచ్చింది పని మనిషి రంగమ్మ. ఇన్ని రోజులు ఏమైపోయావు? ఇలా చెప్పా పెట్టకుండా మానేస్తే ఎలా? కోపంగా అడుగుతున్న నందిని చూసి ఆశ్చర్యపోయింది రంగమ్మ. ఏంటి, ఒంట్లో బాగోలేదా అని అంటూ ఆప్యాయంగా అడిగేది నందిని ఒక్కతేనని ఎన్నోసార్లు అనుకుంది. ఏం చెప్పమంటావు తల్లి, నా కొడుకుని జైల్లో పెట్టిండ్రు. వాడిని ఇడిపించనీకి మస్తు బాధైంది. 10 మంది కాళ్ళు పట్టుకున్నాను అని చెప్పింది సంజాయిషిగా. ఏం, నీ మొగుడు పట్టించుకోడా అని అంది అప్రయత్నంగా. సరేతి, ఆడే ఉంటే మొగుడు ఎందుకని? వాడు నాతో విడిపోయిన దగ్గర నుండి పిల్లలు ఆగమైండ్రు. ఆడు హాయిగా కులుకుతుండు. నేనే పిల్లలతో పడరాని పాట్లు పడుతున్నాను అని అంటూ తన ఇంట బయట ఎదుర్కొంటున్న సమస్యలన్నీ చెప్పుకుంటూ పని ముగించింది రంగమ్మ. తను వెళ్ళిపోయాక ఆలోచనలో మునిగిపోయింది నందిని. 10 రోజులు అవుతున్నా ఇంటికి రాని జయంతిని తలుచుకుంది. తను అన్ని బాధలు పడవలసి వస్తుందా? ఆ ఆలోచనకి వణికిపోయింది. జయంత్ రాకపోవటం వలన తను ఆర్థిక సమస్యలే కాక మరెన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలు ఇప్పటికే దిగులు పడుతున్నారు. చేతిలో డబ్బాడక ఇబ్బందిగా ఉంది. అలాగని తను జయంత్ అడిగిన దానికి ఒప్పుకోవాలా? ఆమెను తాకిన చేతులతో తనను తాకుతుంటే భరించి ఒళ్ళప్పగించాలా? ఆ ఆలోచనే భరించలేక తల విదిలించుకుంది. ఎలా? ఏం చేయటం? తండ్రి గురించి అడుగుతున్న పిల్లలకు ఏం చెప్పటం? జయంత్ తను పిల్లలు లేకపోయినా హాయిగా ఉంటున్నప్పుడు తను మాత్రం అతని కోసం అల్లాడిపోవటం ఎందుకు? బాగా ఆలోచించింది. మొదట ఆర్థికంగా తను నిలదొక్కుకోగలిగితే మెల్లగా 2వ అడుగు వేయవచ్చు అని అనుకుంటూ 4 గదుల్లో ఉన్న సామానంతా 2 గదుల్లో సర్ది ఆ 2 గదులను అద్దెకిచ్చింది. తన ఇంటి డోర్ మీద ట్యూషన్స్ చెప్పబడును అని రాయించింది. చెప్పటానికి ఒప్పుకుంది. నగలన్నీ అమ్మి వచ్చిన డబ్బును బ్యాంకులో వేసి నెలకి కొంత ఇంట్రెస్ట్ వచ్చేలా చేసుకుంది. 2 నెలల తర్వాత వచ్చిన జయంత్ జరిగిన మార్పులు చూసి మనసులోనే మండిపడ్డాడు. తను రాకుంటే కాళ్ల బేరానికి వస్తుంది అని ఊహించాడు. కానీ నందిని ధైర్యంగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ నిలబడేసరికి కంగు తిన్నాడు. పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాడు. వారు, నాన్న మీరిక్కడే ఉంటారా, లేక ఇంకో మమ్మీ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తారా అని అడిగేసరికి మరింత నిర్ఘాంతపోయాడు. అంటే నందిని పిల్లలకు అన్నీ చెప్పేసిందా? వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసిందా? ప్రతి పనికి తన మీదే ఆధారపడుతూ తను చెప్పినట్లు చేసే ఆ నందినికి ఈ నందినికి ఎంత తేడా! ఆడవాళ్ళు ఎంత సుకుమారులో అంత కఠిన హృదయులా అన్న దాంట్లో ఇంత నిజముందా? ఆలోచనలో పడిపోయాడు. తనిల్లే తనకు పరాయిల్లులా అనిపించింది. ఓడిపోతున్నాను అన్న బాధ మరింతగా కలిగేసరికి ఆమెనే ఎలాగైనా లొంగ దీయాలి అన్న పంతంతో ఎన్నాళ్ళని నేను లేకుండా ఉంటుందో చూస్తాను. మగతోడు లేకుండా ఎన్ని రోజులను ఉంటుంది? ఆ పొగరు దిగుతుందా? తను చూస్తాడు. మగతోడు అవసరం తెలిసి రాకుండా ఉంటుందా?
ఆ పొగరు దిగివచ్చి తన కాళ్ల మీద పడకుండా ఉంటుందా అన్న అహంకారంతో తిరిగి వెళ్ళిపోయాడు. రోజులు నెలలుగా మారిపోసాగాయి. వెనక గుసగుసలు ఆడినా నందిని ముందు మాత్రం ఎవ్వరూ నోరెత్తలేదు. ఆమె నైజం తెలిసినవారు ఆమెకు సపోర్టుగా నిలిచారు కూడా. నువ్వు ఒంటరిగా ఇన్ని బాధలు పడుతున్నావు, అతను మాత్రం హాయిగా తిరుగుతున్నాడు. నువ్వతని మీద కేసు పెట్టవచ్చు, నీకు సవతి పోరును తెచ్చినందుకు, దాంపత్య సుఖం లేకుండా చేస్తున్నందుకు అని అంది అంజలి. జయంతిని తిడుతుంటే అతను ఒక విధంగా నాకు మేలే చేశాడు. ఒంటరి పోరాటంలోని థ్రిల్ని అర్థమయ్యేలా చేస్తున్నాడు. నాలో నాకే తెలియకుండా నిద్రపోయి ఉన్న శక్తిని మేలు కొలిపేలా చేశాడు అని నందిని జవాబిస్తే ఆశ్చర్యపోవటం అంజలి వంతైంది. డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ తన కెరియర్ పట్ల జాగ్రత్తలు తీసుకోసాగింది నందిని. దాని ఫలితంగా పరీక్షల్లో విజయం సాధించి ప్రమోషన్ కూడా పొందగలిగింది. ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలిగింది. మగపిల్లలు ఇద్దరూ తల్లిని బాగా అర్థం చేసుకున్న వాళ్ళవటం వలన, స్వతహాగా తెలివితేటలు ఉన్న వాళ్ళవటం వలన తొందరగా చదువులు ముగించి కంప్యూటర్ కోర్సులు చేసి మల్టీనేషనల్ కంపెనీలో చేరారు. చేరిన 2 ఏళ్లకే తనను మించి సంపాదిస్తున్న కొడుకులను చూసి నందినికి ఆనందోద్వేగాలతో పాటు గర్వం కూడా కలిగేది. అయినా దానిని ఎక్స్ప్రెస్ చేయకుండా మనిషన్నాక కష్టాల్లో సుఖాల్లో ఎలా మెలగాలో చెప్పేది. వాళ్ళ పుట్టినరోజు నాడు లేనిపోని ఆర్భాటాలు చేయకుండా అనాథాశ్రమాల్లో వారికి, వృద్ధాశ్రమాల్లో వారికి పండ్లు బట్టలు పంచమనేది. వాళ్ళు ఆ పనిలో తృప్తిని పొందేవారు. అమ్మా, నువ్వెంకా ఎందుకు కష్టపడటం, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమ్మా అని పిల్లలు బతిమలాడినా నా ఒంట్లో శక్తున్నంత వరకు నేనెవరి మీద ఆధారపడదలుచుకోలేదు. సొంత సంపాదన మనిషికి ఎంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందో రుచి చూసిన మనిషి కనుక రోజులు చకచకా గడిచిపోతున్నాయి. నా ఫ్రెండు రవి వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే చూడటానికి వెళ్ళానమ్మా. అక్కడ పక్క రూమ్లో అడ్మిట్ అయిన ఆవిడ డాక్టర్ గారికి తన భర్త పేరు జయంత్ అని, మన ఇంటి పేరుని చెప్పటమే కాకుండా ఆయన చేస్తున్న బిజినెస్ గురించి చెప్పారు. ఇంకా అని అంటూ ఆగిపోయాడు ప్రణీత్. చెప్పు, పర్వాలేదు అని అంది. ఆమెకు భర్తకు పడక వేరైపోయారని, వట్టి అవకాశవాదని, ఇంకా నానా దుర్భాషలు ఆడింది. ఆమెని, ఆమె కూతుర్ని నట్టేట ముంచిపోయాడు అని బాధపడింది. పాపం, ఆవిడకేమో క్యాన్సర్ అట. నాకేమైనా పర్వాలేదు, లేక లేక పుట్టిన ఆడపిల్ల దిక్కులేందైపోతుంది అని అంది. ఆ పిల్లకిప్పుడు 14 ఏళ్ళు ఉండవచ్చు. అమాయకంగా అర్భకంగా ఉందమ్మా. తనకి నవ్వికి పిల్లలు పుట్టరని చెప్పారే జయంతు. మరి ఈ పాపెవరు? బహుశా నవ్య ప్రాబ్లం సాల్వ్ అయ్యాక ఈ పాప పుట్టుండొచ్చు. ఆడపిల్లంటేనే ఖర్చు అనుకునే జయంతు అలా ప్రవర్తించడంలో వింతేముంది అని అనుకుంటూ, పదరా మనం హాస్పిటల్కి వెళ్ళి ఆమెను చూసి వద్దాం అని అంది ఓ నిర్ణయంతో. అక్క, మిమ్మల్ని క్షమించమని అడగటానికి నాకు నోరు కూడా రావటం లేదు. పచ్చని మీ సంసారంలో చిచ్చు పెట్టిన నన్ను మంచి హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. నా పాపని కన్నబిడ్డలా ఆదరిస్తున్నారు. ఇక వినీత్, ప్రణీత్లు తమ సొంత చెల్లెల కన్నా ఎక్కువగా పాపని పట్టించుకుంటున్నారు. నా దగ్గర ఉన్నదంతా లాక్కొని నన్ను ఈ స్థితికి తెచ్చిన జయంత్కి వీరికి ఎంత తేడా ఉంది. నీ పెంపకంలో వారు ఆణిముత్యాల్లా తయారయ్యారు. నువ్వు క్షమించి ఆదరించకపోతే నేను ఈ పాటికి పైలోకానికి, నా పాప ఏ వీధుల పాలో అయి ఉండేది. ఆనాడే నిన్ను వదిలి జయంత్ వస్తే అది నా అందం చూసి అని మురిసిపోయాను. మీ పిల్లలకు కన్నతండ్రి ప్రేమను దక్కకుండా చేశాను. అయినా అవన్నీ మర్చిపోయి ఎలా మన్నించగలిగావక్క అని అంది. తనని చూడటానికి వచ్చిన నందినితో, మనుషుల కష్ట సుఖాలను అర్థం చేసుకునేంతగా నన్ను అతనే తయారు చేశాడు. నన్నొదిలి వచ్చిన ఆయన వైఖరి నువ్వు ముందుగానే అంచనా వేస్తే నువ్విలా మిగిలిపోయేదానివి కాదు. పోనీలే, గతం గతః. మనిద్దరం వంచితులమే. పిల్లలని ఈ భూమి మీదకు తెచ్చినందుకు వారిని సవ్యంగా తీర్చిదిద్దటం మన బాధ్యతే కదా. ఆ బాధ్యత నెరవేరుస్తూ మనకున్న దాంట్లోనే కొంత మనలాంటి అభాగ్యులకు వెచ్చించటం, తోచిన సహాయం చేస్తే మన జీవితాలకు సార్థకత లభిస్తుంది అనేది నా నమ్మకం.
నా అదృష్టం కొద్దీ నా పిల్లలు నన్ను అర్థం చేసుకొని వారి వారి సహకారాన్ని నాకు అందిస్తున్నారు. నేనింతవరకు కూడబెట్టిన డబ్బుతో ఓ ఆశ్రమం లాంటిది నెలకొల్పి అందులో మనలా మోసపోయిన వారికి ఆశ్రయం ఇచ్చి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా చేయాలి అనేదే నా కోరిక. దీనికి కొంత విరాళాలు సేకరించాలి. పెద్దల సహకారం కోసం తిరగవలసి ఉంటుంది. అవన్నీ చెయ్యాలంటే మరికొందరి సహాయం కూడా అవసరం అవుతుంది అని అంటూ ఆగింది నందిని. అక్క, నా ఫ్రెండ్స్ సర్కిల్ చాలా పెద్దది. నువ్వు నేను కలిస్తే ఈ కళ సాకారం అవుతుంది. నాకు పునర్జన్మ ఇచ్చిన నీ రుణం ఎలా తీర్చుకుంటాను? నాకిప్పుడు పాప గురించి ఏ బెంగా లేదు. దానన్నలు దాని భవిష్యత్తును తీర్చిదిద్దుతారు అనే నమ్మకం నాకుంది. కాబట్టి మనిద్దరం ఈ రోజు నుండి ఆశ్రమ స్థాపనకు కృషి చేద్దాం అని అంది నవ్య. ఆమె మాటల్లో విశ్వాసం చూసి తననుకున్నది సాధించగలను అనే నమ్మకం బలపడింది నందినికి. మానవతకున్న బలం ఇంత అంతా కాదు కదా. వారిద్దరి మాటలు వింటున్న ప్రణీత్ వినీతులు చప్పట్లు కొడుతూ, మీ ఇద్దరికి మా పూర్తి సహకారాన్ని అందిస్తాము, మా ఫ్రెండ్స్ ద్వారా కూడా సహకారం చేస్తాము అని అన్నారు, పూర్తిగా భరోసాను ఇస్తూ. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.